సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో ఈడీ రంగ ప్రవేశం చేసింది. ఈ కేసులో డాక్టర్ నమ్రత 80 మంది చిన్నాలను విక్రయించడంతో 25 కోట్లు చేతులు మారినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తు వివరాలను తమకివ్వాలని హైదరాబాద్ నగర పోలీసులకు ఈడీ లేఖ రాసినట్టు తెలుస్తోంది. సిటీ పోలీసుల విచారణ నివేదికలో పూర్వాపరాలు పరిశీలించి దర్యాప్తుపై నిర్ణయం తీసుకుని ఉన్నట్లు తెలిసింది. నమ్రతకు అంతర్రాష్ట్ర చైల్డ్ మాఫియా ముఠాలతో లింకులుండడంతో పాటు లక్షల్లో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలింది. డాక్టర్ నమ్రతతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని 5-6 డాక్టర్లు, టెక్నీషియన్లు, ఇతర ఏజెంట్లు చిన్నారులను విక్రయించిన దళారులు సహా 30 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నమ్రత, ఆమె కొడుకు జయంత్ కృష్ణతో పాటు సృష్టి క్లినిక్ పేరుతో గల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇక అక్రమంగా కొలగొట్టిన సొమ్ముతో 2 తెలుగు రాష్ట్రాల్లో స్థలాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు కొనుగోలు చేసిన నమ్రత విదేశాల్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. నేపథ్యంలోనే ఈడీ రంగ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. పిల్లల్లేని దంపతులను సరోగసికి ఒప్పించి మరో మహిళ గర్భంలో మీ బిడ్డను పెంచుతున్నామని డాక్టర్ నమ్రత నమ్మించేవారు. డెలివరీ సమయం వచ్చే నాటికి ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన చిన్నారులను సరోగసి ద్వారా పుట్టిన శిశువని సదరు దంపతుల చేతిలో పెట్టేవారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లో అందిస్తారు. ప్రవీణ్, మనం చూసుకోవచ్చు రోజు రోజుకు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఈడీ రంగ ప్రవేశం చేసింది. అలాగే రోజుకు ఒక ట్విస్ట్ నెలకొంటుంది. అసలు ఏం జరుగుతుంది? అయితే ఏదైతే గోపాలపురం కేంద్రంగా సాగినటువంటి అయితే సృష్టి సికింద్రాబాద్ సృష్టి సెంటర్ పైన గోపాలపురం పోలీస్ స్టేషన్ అయితే కేసు నమోదు చేశారు. ఈ కేసు లోపల మొత్తం ఇప్పటి వరకు 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ క్రమం లోపలనే మెయిన్ గా ఈ దాంట్లో రోల్ పాత్ర పోషించినటువంటి డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీ విచారణ చేశారు. కస్టడీ విచారణ అనంతరం మొత్తం నమ్మలేని నిజాలు కూడా పోలీసులకు బయటకు వచ్చాయి. అదేవిధంగా A3 కళ్యాణిని, అయితే A6 లో ఉన్నటువంటి సంతోషిని కూడా ఆ విచారణ చేశారు. కస్టడీ విచారణలో నమ్మలేని నిజాలు మొత్తం బయటకు వచ్చాయి. మొత్తం ఇప్పటికే 80 మందిని సరోగసి ద్వారా 80 మందికి పిల్లల్ని విక్రయించినట్టుగా కూడా పోలీసులు విచారణ తేలింది. ఒక్కొక్కరి దగ్గర 40 లక్షల నుండి 50 లక్షల వరకు వసూలు చేసిందంటూ కూడా పోలీసులు విచారణ తేలింది. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయో అక్కడ మొత్తం మెడికల్ క్యాంపులు నిర్వహించి బీద మహిళలని టార్గెట్ చేస్తూ వాళ్ళని మొత్తం తొలిగా కూడా వాళ్ళకు 1 నుంచి 2 లక్షలు ఇచ్చేసి వాళ్ళ నుంచి అయితే బాబుని కానీ పుట్టబోయే నవజాత శిశువులను తీసుకొని సరోగసి పేరిట దంపతులకు విక్రయిస్తున్నటువంటి భాగవతం బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ దానికి సంబంధించి భారీగా ఆస్తులను కూడబెట్టడమే కాక విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా అయితే పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా మొత్తం తొలుక 20 కోట్లకు పైగానే మనీ లాండరింగ్ జరిగింది. కాబట్టి ఈ దాంట్లో ఈడీ కూడా రంగప్రవేశం చేసింది. రంగప్రవేశం చేసిన తర్వాత ఎవరెవరి దగ్గర ఎంత సొమ్ము తీసుకుంది అనే కోణంలో దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఆమెకు సంబంధించినటువంటి డాక్టర్ నమ్రతకు సంబంధించినటువంటి ఏవైతే బ్యాంక్ ఖాతాలు ఉంటాయో వాటి అన్నింటినీ కూడా ఫ్రీజ్ చేశారు. కాబట్టి అయితే ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయనే కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈడీ కూడా విచారణ చేస్తుంది. మొత్తం ఈ క్రమంలో చూసుకుంటే హైదరాబాద్ లో కూడా భారీగా ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించింది. ఇతర విదేశాల్లో కూడా వ్యాపార సంస్థలు ఉన్నట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో మొత్తం దీనిపైన ఈడీ కూడా ఈమెకు సంబంధించినటువంటి బ్యాంకు అకౌంట్లు కానీ లావాదేవీలు కానీ మొత్తం ఎన్ని సృష్టి కేంద్రాలు ఉన్నాయి, ఎంతమంది దగ్గర ఎంత అమౌంట్ తీసుకుంది అనే దంపతుల వివరాలు కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం చూసుకుంటే తవ్వుతున్న కొద్దీ ఎన్నో వాస్తవాలు బయటపడుతున్నాయి ఈ యొక్క కేసులో. మొత్తానికి విదేశాల్లోనూ పెట్టుబడులు పెట్టిన నమ్రత ఇప్పటికే జయంత్ బ్యాంక్ ఖాతాలు పడుతున్నట్టు తెలుస్తుంది. అలాగే అంతర్రాష్ట్ర చైల్డ్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరెవరు ఉన్నారు ఏంటి ఏమైనా తెలిసిందా? ఇప్పటికే ఈ యొక్క చైల్డ్ ఎవరైతే ఆ పిల్లల్ని విక్రయిస్తున్నటువంటి ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇంకా అరెస్టులు పెరుగుతాయంటూ కూడా పోలీసు వాళ్ళు తెలుపుతున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం తోలుగా అయితే మొదటిగా ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు 8 మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ యొక్క టెక్నీషియన్స్ ఉంటారో టెక్నీషియన్స్ 3 అరెస్ట్ చేసిన తర్వాత 11కు చేరింది. 11 మందిని విచారిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క మొత్తం తొలగా చూస్తే మొన్నటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. అయితే దాంట్లో ప్రభుత్వ డాక్టర్లు కూడా ఉండడం మొత్తం తీవ్ర చర్చనీయమైంది. ఇదే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి సంబంధాలు కూడా ఆరా తీస్తున్నారు. విజయవాడ కానీ, ఇటు వైజాగ్ కానీ,
ఈ యొక్క సృష్టి కేంద్రాల పైన ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడే కాకుండా అహ్మదాబాద్ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సృష్టి లీలలు కొనసాగుతున్నాయని చెప్తుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే వైద్య ఆరోగ్య శాఖ ఇటు జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో ఉండేటువంటి 157 ఫర్టిలిటీ సెంటర్స్ పైన కూడా దాడులు నిర్వహించింది. అదేవిధంగా నిన్నటి నుండి జిల్లాల వ్యాప్తంగా కూడా అయితే దాడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సృష్టి ఫర్టిలిటీ సెంటర్సే కాకుండా ఏవైతే ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటాయో వాటిపైన అన్నిటిపైన దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎంతమంది గైనకాలజిస్టులు ఉన్నారు, దీనికి పర్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అయితే సరోగసి పేరుతో ఎంతమందిని మోసం చేస్తున్నారు, ఐవీఎఫ్ రూల్స్ పాటిస్తున్నారా లేదా, ఆర్ఏటీ రూల్స్ ఏ విధంగా పాటిస్తున్నారు అంటూ కూడా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి మొత్తం తొలిగా చూసుకుంటే దీనిపైన ఈ యొక్క డాక్టర్ నమ్రత లీలలు మొత్తం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసు మరో మలుపు తిరిగిందని చెప్పాలి. ఈడీ మొత్తం ఆర్థిక లావాదేవీల గురించి కూడా ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా ఇవి పైన 11 కేసులు నమోదయ్యాయి. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 11 కేసులు నమోదయ్యాయి. ఈమె యొక్క ఏదైతే మెడికల్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ ప్రాక్టీస్ సర్టిఫికేట్ ను కూడా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన నేపథ్యంలో అదే విజ్ఞులత అనే డాక్టర్ పేరట ఈ యొక్క తతంగం మొత్తం నడుస్తుంది. కాబట్టి అదే విధంగా గోపాలపురానికి చెందినటువంటి ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ లెటర్ ప్యాడ్ పైన ఈ యొక్క ఆ మందులు మొత్తం తొలగా కూడా ఈ యొక్క డాక్టర్ నమ్రత రాసిచ్చినట్టు కూడా అదే ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం ఈ టోటల్ గా ఈ కేసుకు సంబంధించి తవ్విన కొద్దీ ఇంకా నిజాలు వెళ్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ దాంట్లో ఇప్పటి వరకు ఇంకా కొన్ని అరెస్టులు కూడా ఉండబోతున్నాయి అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.